లోని అలంపూర్ వైమానిక స్థావరంలో వాయుసేన సిబ్బందితో కలిసి నినాదాలు చేస్తున్న ప్రధాని మోదీ. 3 నెలల్లోగా ఏఐ ఆధారిత పన్నుల వ్యవస్థ, ఆదాయం వివరం, పేరు ఫలితాల ఆధారంగా ప్రణాళికలు. అంతర్జాతీయంగా ఎర్రచందనం విక్రయాలపై కమిటీ, ఆదాయార్జన శాఖల సమీక్షలో సీఎం చంద్రబాబు. అండమాన్ను తాకిన నైరుతి, 27న కేరళకు రాక. 31 ప్రాజెక్టులకు సామర్థ్యానికి మించిన హోదా రాష్ట్రంలో మొత్తం 167 డ్యాంల పరిశీలన, డ్యాం భద్రతా అథారిటీ సిఫార్సుల మేరకు అధ్యయనం. నాటి డిజైన్ సామర్థ్యం కన్నా నేడు అధిక వరద అంచనా. దుగ్గరాజు పట్నంలో 3,500 కోట్లతో నౌకా నిర్మాణ కేంద్రం అధికారులతో చర్చించిన సీఎం. ప్రార్థనా మందిరం తొలగింపుపై మనోభావాలు దెబ్బతినే చర్యలు వద్దు. ఏపీ-1 అధికారులతో సీఎం చంద్రబాబు. ఉగ్రవాదంపై ఉక్కుపాదమే. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు ఏఐ చేసింది పర్యాటకులపై మాత్రం కాదు, వారు భారతదేశ ఆత్మపై పాశవిక దాడికి తెగబడ్డారు. దీనికి ప్రతీకారంగా భారతదేశం ఉగ్రవాదంపై పూర్వ సూత్రాలన్నీ తిరగరాసింది. దేశ భద్రతపై రాజీపడే ప్రసక్తే లేదని, మన దేశానికి ముప్పు కలిగించాలని చూసే వారిని వదిలిపెట్టేది లేదని ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రధాని మోదీ స్పష్టం చేశారు. 2016లో బాలాకోట్ సర్జికల్ దాడితోనే సృష్టమైంది. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్తో మళ్లీ నిరూపితమైంది. తనను రెచ్చగొడుతూ చావు దెబ్బ తీస్తానని ఉగ్రవాదులకు మళ్లీ తెలిసి వచ్చేటట్లు చేస్తోంది. ఉగ్రవాదం వాణిజ్య చిట్టాపట్టాలుగా సాగవని పాకిస్థాన్కు ఈసారి మోదీ సర్కారు తెగేసి చెప్పింది. తగ్గిన శిశుమరణాలు. 1950 నుంచి 2000 మధ్య కాలంలో శిశు మరణాల రేటు గణాలు 25% నుంచి 10%, యూపీలో 3.7% నుంచి 0.65%, శ్రీలంకలో 2.7% నుంచి 0.43%కి పడిపోయింది. 2023 ఆయా దేశాల్లో శిశు మరణాల రేటు: ఇండియా 2.8%, బ్రెజిల్ 1.4%, అమెరికా 0.65%. రూపాయికి తప్పని పాట్లు. అంతర్జాతీయ విపణిలో రూపాయి మారక విలువ 6 పైసలు తగ్గడం లేదు. మొన్న 7వ తేదీన ఒక అమెరికా డాలర్ కోసం 85.71 రూపాయలు వెచ్చించాల్సి వచ్చింది. గడిచిన 5 వారాల్లోనే రూపాయి విలువ 5% తగ్గిపోయింది. ఆ ప్రభావం దేశ ఆర్థికంపైనా పడుతుంది. అమెరికా ఆర్థిక పటిష్టత, విశ్వసనీయత ఒక్కసారిగా వచ్చినవేమీ కావు. దశాబ్దాల తరబడి అనుసరించిన సమర్థ విధానాలు, పరిణతి చెందిన స్టాక్ మార్కెట్, పెట్టుబడి మార్కెట్లు, అమెరికా కేంద్ర బ్యాంకు, ఫెడరల్ రిజర్వ్ పాటించిన పద్ధతులు, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ వగైరాలు ఆ దేశానికి ఆర్థికంగా అగ్రరాజ్య హోదాను కట్టబెట్టాయి. కరెంటు, క్యాపిటల్ ఖాతాల ద్వారా పెట్టుబడుల ప్రవాహం స్వేచ్ఛగా జరుగుతుంది. వీటికి తోడు దాదాపు స్వయం సమృద్ధ ఆర్థిక వ్యవస్థ కూడా ఉండడంతో నేడు అమెరికా డాలర్ అంతర్జాతీయ రిజర్వ్ కరెన్సీగా చలామణి అవుతుంది. 1944 జూలై 1, 2 మధ్య వాషింగ్టన్లో ఐక్యరాజ్య సమితి ద్రవ్య ఆర్థిక మహాసభ నిర్వహించింది. ఈ సందర్భంగా అంతర్జాతీయ ఆర్థిక పునర్నిర్మాణ బ్యాంకు, ప్రపంచ బ్యాంకుతో పాటు అంతర్జాతీయ ద్రవ్య నిధి ఐఎంఎఫ్ను ఏర్పరిచారు. అనంతరం అమెరికా డాలర్ ప్రపంచ కరెన్సీగా స్థిరపడిపోయింది. నేడు దేశాలన్నీ తమ విదేశీ మారక ద్రవ్యాన్ని డాలర్లలో దాస్తున్నాయి. బ్రిటిష్ పౌండ్ రూపంలోని రిజర్వులో ఉన్న వాటి పరిమాణం చాలా తక్కువ. రూపాయి కన్నా డాలర్ విలువ పెరిగిపోవడం అనేది కొత్త పరిణామం కాదు. 1991 జూన్లో పివి నరసింహారావు ప్రధానిగా కేంద్రంలో కాంగ్రెస్ మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటప్పటికి మన విదేశీ ద్రవ్య నిల్వలు హరించుకుపోయాయి. ఒక దశలో అవి కేవలం 2 వారాల దిగుమతులకు మాత్రమే సరిపోయేంతగా కుంచించుకుపోయాయి. ఫలితంగా డాలర్తో రూపాయి విలువ 17 రూపాయల 50 పైసల నుంచి 22 రూపాయల 74 పైసలకు పడిపోయింది. 1992 బడ్జెట్లో వివిధ మారక రేట్లను ప్రవేశపెట్టారు. దీనివల్ల రూపాయిలో కొంత భాగాన్ని అధికారిక మారక రేటు కింద, మిగిలిన భాగాన్ని మార్కెట్ రేటు కింద డాలర్లు లేదా హరిజన కరెన్సీలోకి మార్చారు. 1994 ఆగస్టు 19 నాటికి భారతీయ కరెన్సీ పూర్తిగా పరివర్తనీయ కరెన్సీగా మారింది. దీనివల్ల రూపాయిని మార్కెట్ రేటు ప్రకారం ఆ దేశ కరెన్సీలోకి మార్చుకునే సౌలభ్యం ఏర్పడింది. రూపాయి విలువ 2004-2008 మధ్య కొంత పెరిగినా అంతలోనే అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం వచ్చి పడిపోయింది. 2024లో 4% మేర తగ్గిపోయాయి. ప్రస్తుతం ట్రంప్ రావటం వల్ల డాలర్కు ప్రతికూల ప్రభావం పడుతుంది. 2026 చివరి నాటికి కులశేఖరపట్టినం నుంచి రాకెట్ ప్రయోగం ఇస్రో చైర్మన్ వి. నారాయణ తమిళనాడులోని కులశేఖరపట్నం నుంచి 2026 డిసెంబర్లోపు రాకెట్ ప్రయోగిస్తామని ఇస్రో చైర్మన్ వి. నారాయణ తెలిపారు.
సేంద్రియ సాగులో హిమాచల్ ఒక నమూనా. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖ్కు ఒక ట్రెండ్ సెట్టర్. నేను రాజకీయాల నుంచి మాట్లాడటం లేదు. సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు అయ్యేలాంటి ధరల వ్యవస్థను రూపొందించడంలో ఆయన చేపట్టిన మార్గదర్శక పాత్రను ప్రస్తావిస్తున్నాను. 2022 డిసెంబర్లో హిమాచల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పర్వత ప్రాంతాల్లో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి సుఖ్కు చేసిన ప్రయత్నాలను నేను ఆసక్తిగా అనుసరించాను. పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే సేంద్రియ ఆవు, గేదె పాలకు 40 రూపాయల సేకరణ ధరను చేపట్టారు.